చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద, వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు జరిపిన విధానం మీద, అసెంబ్లీ కూడా తప్పుడు లెక్కలు, అసెంబ్లీలో కూడా తప్పుడు మాటలు మాట్లాడిన దాని మీద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం అసెంబ్లీని వాళ్ళు ఒక భజనకు వేదికగా, అబద్ధాలు మోసాలకు వేదికగా మార్చేశారని, అసెంబ్లీని కూడా తప్పుదారి పట్టించారు అని చెప్పి కొన్ని లెక్కలు, కొన్ని ఆధారాలు జనం ముందు ఉంచారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తా అన్నావు, మేం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎత్తేసి నువ్వు తెచ్చిన సూపర్ 6, సూపర్ 7 అనేది కూడా అటకెక్కించేసి దేశంలో నంబర్ 1 అప్పులు తీసుకునే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్ది, నువ్వు సీఎం అయిన తర్వాత రాబడి తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి, రెవెన్యూ లోటు పెరిగిపోయింది, ద్రవ్య లోటు పెరిగిపోయింది, చివరికి ఇవన్నీ దాచిపెట్టి అసెంబ్లీకి అబద్ధాలు చెబుతూ ఉన్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా మండిపడ్డారు. వాస్తవానికి కాగ్ రిపోర్టులో అప్పులు 81,082 కోట్లు ఉంటే అసెంబ్లీలో మాత్రం 60,485 కోట్లు అన్నారు. దాదాపు 20,000 కోట్ల వ్యత్యాసాన్ని చూపించారు. అంటే అప్పులు కూడా బయటపడకుండా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని, రాష్ట్రంలో ఎంతవరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి, నెట్ బారో సీలింగ్ పరిధి దాటిపోయింది అని, మేమేమో అధికారంలో ఉన్నప్పుడు ఆదాయాలు తగ్గినా కూడా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామని, కానీ చంద్రబాబు ఉన్నప్పుడు ఆదాయం రాబడి తగ్గిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి, సంక్షేమ పథకాలన్నీ మేము ఇచ్చినవి ఎత్తేశారు, ఆయన ఇచ్చినవి అమలు చేయలేదు, అయినా విచ్చలవిడిగా అప్పులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెబుతూ, చంద్రబాబు హయాంలో రెవెన్యూ లోటు 60,285 కోట్లని, అంటే రెవెన్యూ లోటు 56% పెరిగింది చంద్రబాబు వచ్చాక అని, ద్రవ్యలోటు 30% పెరిగింది ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ, 2023-24లో ప్రభుత్వానికి వచ్చిన రాబడులు 1,70,767 కోట్లు, అంటే జగన్ పీరియడ్ లాస్ట్ సంవత్సరం 23-24 అంటే రాబడులు 1,70,767 కోట్లు అంట. అదే చంద్రబాబు వచ్చిన తర్వాత 24-25లో రాబడులు మాత్రం తగ్గిపోయాయట, 1,68,024 కోట్లు మాత్రమేనట. జగన్ హయాంలో 23-24లో పెట్టిన ఖర్చు 2,36,486 కోట్లు అయితే, చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు 2,49,906 కోట్లట. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, అప్పులు పెరిగాయి, రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది, ద్రవ్య లోటు భారీగా పెరిగిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటలు మాత్రం కోటలు దాటేలా చెబుతారు. మొత్తం బిల్డప్ బాబాయ్, ఒక్కటి నిజం చెప్పడు, ఎంతసేపు నా ప్రజలను మోసం చేస్తాడు. ఆ విధంగా మోసం చేయడం కోసం అసెంబ్లీని కూడా వాడుకుంటున్నాడు, అసెంబ్లీకి కూడా అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. రాష్ట్రం మొత్తం తిరోగమనం, రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ లెక్కలన్నింటినీ బయటకు తీసుకొని వస్తూ, ఇప్పటికే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు, ఇంకా 2 మిగిలాయి. మరి ఆ 2 బడ్జెట్లలో ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తారు, ఎంతవరకు నెరవేరుస్తారు? సో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి, మేము చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రంగానే విరుచుకుపడ్డారు.